ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలత్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సామాన్య భక్తులకు తగిన ఏర్పాట్లు చేస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం చేస్తామని అన్నారు. దసరా ఉత్సవాలు నిర్వహించడం తన అదృష్టంగా భావిస్తానంటున్న కలెక్టర్ సృజనతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే బాలత్రిపుర సుందరి దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన ఉన్నారు. ఆవిడ అడిగి తెలుస్తుంది. మేడం చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి? మీకు తెలిసి ఈరోజు మొదటి రోజు దుర్గా నవరాత్రుల్లో మొదటి రోజు ఈ రోజుకు ముందే మేము చేయవలసిన ఏర్పాట్లు, క్యూ లైన్ల ఏర్పాట్లు కావచ్చు చేయగలిగాము. ఈరోజు ఇంకా వాటికి ఏమన్నా ఇంకా మెరుగైనవి చేయాలా అంటే ఆల్రెడీ వేసిన టెంట్ని ఏమన్నా కాస్త ఎక్స్టెండ్ చేయాలా, మెడికల్ క్యాంప్కి ఎక్స్టెండ్ చేయాలా, ఇలాంటివి ఏమన్నా ఉంటే చిన్న చిన్న మార్పులు చేర్పులు ఈరోజు చేసుకుంటాం. అదర్వైజ్ మేము చేయాల్సిన ఫిజికల్ అరేంజ్మెంట్స్ అయితే కంప్లీట్ చేయగలిగాం. ఈ రోజు నుంచి మేము క్రౌడ్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఈ రోజు నుంచి పెరుగుతుంది. మీకు తెలిసినట్టుగానే ఈ రోజు మొదటి రోజు కాబట్టి మొదటి రోజు నుంచి పెరుగుతూనే ఉంటుంది. రేపు శుక్రవారం వచ్చేది మూల నక్షత్రం, తర్వాత దసరా వరకు కూడా రోజువారీ వచ్చే జనాభా పెరగడమే తప్ప తగ్గడం అనేది ఉండదు. సో వాటి అవసరాలని బట్టి మనము కొత్త పాలసీస్ కూడా తీసుకోవడం జరిగింది. భక్తులుకి ఇన్కన్వీనియన్స్ అవ్వకుండా విఐపి పాలసీస్లో కూడా చేంజ్ చేసుకోవడం జరిగింది. ఎవరిని ఎటువంటి వెహికల్ లేకుండా ఏ వెహికల్ పైకి ఎవరైనా కానీ టెంపుల్ ప్రొవైడ్ చేసిన కార్లలో, బస్సుల్లోనే పైకి వచ్చే విధంగా, తద్వారా ఇక్కడ చోకింగ్ అవ్వకుండా, సాధారణ భక్తులకు ఇబ్బంది అవ్వకుండా మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం ఈసారి. దానికి అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాము. స్ట్రిక్ట్గా విఐపి టైమింగ్స్ కూడా రెస్ట్రిక్ట్ చేసామండి. 8 to 10, 2 to 4 అని అనుకున్నాము. దివ్యాంగులకి కూడా 4 to 5 అనుకున్నాం, వృద్ధులకి దివ్యాంగులకి. సో ఎవరి టైమింగ్స్ వాళ్ళకి ఇవ్వటం వల్ల ఈ స్పెషల్ అటెన్షన్ ఇవ్వాల్సిన వాళ్ళతో పాటుగా రెగ్యులర్ భక్తులకి ఎవరికి కూడా కాన్ఫ్లిక్ట్ ఉండకుండా, ఇన్కన్వీనియన్స్ ఉండకుండా మేము చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాము. ఐ హోప్ ఎవ్రీబడి కోఆపరేట్స్. మేడం, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత దసరా ఉత్సవాలు వచ్చాయి. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఛాలెంజింగ్గా ఫీల్ అవుతున్నారా? అంటే ఎలాంటి ఏర్పాట్లు, అది ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? డెఫినెట్లీ ఛాలెంజ్ అండ్ అదృష్టం కూడా అండి. దసరా మన దేశంలోనే కోల్కతా, మైసూరు తర్వాత విజయవాడ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా దసరా పండుగ జరిగే ప్రదేశం. దానికి కలెక్టర్గా ఉండటం, ఏర్పాట్లు పర్యవేక్షించడం, ఎవరికి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ అవ్వకుండా ప్రయత్నం చేయటము, అది ఎన్ష్యూర్ చేసుకోగలగడము ఒక అదృష్టంగా ఛాలెంజ్ ఇట్ ఈస్ ఎనీవేస్. బట్ అవకాశం అందరికీ రాదు. అట్లాంటి అవకాశం వచ్చినప్పుడు అందరికీ ఆ కన్వీనియన్స్, మనకి ఇచ్చిన బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహించగలగటం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా మూలా నక్షత్రం రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దానికి సెపరేట్గా ఏమన్నా ప్రణాళికలు ఏర్పాటు చేశారంటే కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి సమీక్షలు ఏమైనా చేయబోతున్నారా ఏంటి? దానికోసం మీకు అందరికీ తెలిసినట్టుగానే మూలా నక్షత్రం ఈజ్ ఆల్వేస్ ద డే విత్ హైయెస్ట్ ఫుట్ఫాల్. అండ్ ఆ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ అ ఛాలెంజ్. బట్ ఎవరికి కూడా కాన్ఫ్లిక్ట్ అవ్వకుండా, ఎవరికి ఇబ్బంది జరగకుండా మేము ముందస్తుగానే దీనికోసం ప్రిపేర్ అయ్యాం. బికాజ్ మాకు కూడా తెలిసి, ఇప్పుడు కొత్తగా తెలిసిన విషయం కాదు కాబట్టి, ఆ రోజు జనాభా అన్ని రోజుల కంటే ఎక్కువ వస్తారని, ఆ రోజు ముఖ్యమంత్రి గారు వస్తారని ముందస్తుగా తెలుసు కాబట్టి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కావచ్చు, ఆ ప్లాన్లు కావచ్చు, ఆ రోజు విఐపి దర్శనాలు కూడా ఉండవని అందుకే చెప్తున్నాం. మేము పాసులు కూడా ఇవ్వం ఆ రోజు. సో దట్ ఎంత వీలైతే అంత క్రౌడ్ని పంపిస్తూ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు వారి విజిట్ వల్ల భక్తులకు కావచ్చు, సెక్యూరిటీ పరంగా ముఖ్యమంత్రి గారికి కావచ్చు, ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తామండి. మొత్తం మీద చూసుకున్నందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పి, అదేవిధంగా ఇటు వివిఐపీలు కానీ ఎవరైనా వస్తే కనుక సెపరేట్ టైం స్లాట్ లోనే రావాలని చెప్పి కూడా ఇక్కడ కలెక్టర్ అయితే చెప్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి, ఏమన్నా ఇబ్బందులు కనుక వస్తే ముందే తన దృష్టికి తీసుకొస్తే అన్ని కూడా ప్రణాళిక ప్రకారంగానే చేస్తామని చెప్పి కూడా కలెక్టర్ అయితే చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎలా సామాన్య భక్తులకే పెద్దపీట వేసేందుకు కూడా దసరా ఉత్సవాలు ఏర్పాటు చేశామని చెప్పి కూడా ఇక్కడ కలెక్టర్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో చేసి అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.